వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు పోయిన నెలలో నేను హాస్పిటల్కి వెళ్ళాను. పోయిన తర్వాత నాకు బాగా లేకుండా ఆయన అన్నీ నీకు చేష్టలు చేయాలమ్మన్నాడు. అన్నీ చేయించుకున్నాను. మన మందులు ఇంజక్షన్లు వాడాలన్నారు. అవన్నీ వాడుతూనే ఉన్నాను. మళ్ళీ నాకు అవి వాడిన తర్వాత కూడా బాగా లేకుండా వచ్చింది. అన్న మళ్ళీ మా కూతురు తీసుకొని పోయినాను. మళ్ళీ ఇంజక్షన్లు మందులు వేసుకొని వచ్చినాను. తగ్గిపోయింది, బాగానే ఉంది. నా ఇంటికి పోవాలనుకొని ఆ రోజు ఉదయాన వాన వస్తుంది. నేను ప్రార్థన చేసుకోలేదని నాకు ఏదో తట్టి లేవగొట్టినట్టుగా ఉండింది. ఆమెను లేచి కూర్చొని 4 గంటలప్పుడు ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంకా పక్కన అన్నం అవి వండుకోవాలా. ఏం బాగా హుషారు వచ్చేసింది. వెళ్ళిపోవాలి ఇంటికి పోయలేక. ఇంట్లో కరెంట్ లేదే. ఇంటికి లేని మళ్ళీ వెనక్కి వచ్చేసి అందరికీ ప్రార్థన చేసుకొని నేను ప్రార్థన చేసుకొని కొనుక్కున్నాను. అది ఎక్కడ జ్వరమో ఎక్కడి నుంచి వచ్చిందో ఏందో నాకు అసలు అర్థమే కాదు. ఈ తలలో బాగా నొప్పి వచ్చేసింది. తలలో బాగా ఇంత గడపారేసి తిప్పినట్టుగా ఉంది. భూమి అంతా తిరిగిపోతూ ఉంది. అసలు నాకు ఏం తెలవాల. ఏంది ఇట్ అయిపోతుందనే మా కూతుర్ని పోయి తట్టిన. ఆమెకు భయం రేతిరి అట్ట కాలు తట్టినా. అమ్మా లేయన్నా. ఏందమ్మా అనేది నన్ను అట్ట బిడ్డ తీసుకుపోదరమ్మా. నేను రాలేను పో. నేను అంటారా అమ్మ. నా బిడ్డ వచ్చింది. వస్తుంటే నాకు దారి కనబడడం లేదు. అసలు ఏం జరుగుతుందని నాకు అసలు ఏం తెలవడం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నది తెలవడం, నేనేం మాట్లాడడం నాకు అర్థం కాదు. ఆమెను తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఏందమ్మా ఎట్టుంది అమ్మ నాకు ఏదైనా అయిపోని నన్ను మాత్రం హాస్పిటల్ తీసుకోబోకండి అని అన్నా. నాకు తెలిసిపోతుంది. ఒరే నేను ఏదో అయిపోతా ఉన్నా, నాకు ఏదో అతను మారిపోతుంది. వాళ్ళు తీసుకోపోతే చెడు బిడి చేసేస్తారు. ఈ బిడ్డలు ఇంక హాస్పిటల్ పాలైపోతారు. నన్ను చూస్తే గందరగోళం చేసేస్తారు వాళ్ళు అని నన్ను అయితే ఎక్కడికి తీసుకోపోబాకమ్మా, నన్ను ఇంటి దగ్గర పెట్టుకున్నాడు అని అన్నా. ఏందమ్మా అంటే ఏమేముందో నాలో నేను అసలు లేను. ఏదైనా డోకు వచ్చేస్తుంది. ఎత్తున ఉబ్బిపోయింది. అది జ్వరం కాదు, అది తలనొప్పి కాదు. అసలు నేను సహించలేకపోతున్నా. అప్పుడు మా అమ్మ చూసి ఏందమ్మా ఏం బాగాలేదు. అప్పుడు మా అమ్మ ఫోన్ మాట్లాడి మీరు డబ్బులు ఎడ్ చేద్దాం. నేను ఎట్ట మాట్లాడుకోరు, డబ్బులు ఎడ్ చేసుకోరు, ఏదైనా చేసుకున్నారు. నాకైతే తెలియదు. నేనంటే వాళ్ళ మాట అన్నా. ఏనమ్మా గబక్కలు మీరు ఇవన్నీ కాదు, కానీ మీరు సార్కి ఫోన్ చేయండి మా, సార్ ప్రార్థన చేస్తే నాకు తగ్గిపోద్ది మేడం. నాకు సార్ ప్రార్థన చేస్తే నాకు తగ్గిపోద్ది. ముందు మీరు ప్రార్థన చేయించండి అమ్మ అన్నారు. కాదు ఇలా నువ్వు మళ్ళీ చేస్తాను తీసుకుపోయినారు నన్ను హాస్పిటల్కి. నాకు నేను మారిపోయినాను. మెడిసిన్ ఆహారం లేదు. అంటే నెల నుంచి మందులు మింగుతున్నాను కాబట్టి ఆహారం తీసుకునేది లేదు. నేను ఏం తిన్నా నా కడుపులో ఎందుకుండా అయిపోయింది. ఈ సమయంలో మాత్రం మరిచి ఇంకా డేంజర్ అయిపోయినాను. చాలా డేంజర్ అయిపోయినాను. చిన్నమ్మ తడి కూడా తీసుకొని తోడుపుతా. ఎట్టుందమ్మా అంటే వాళ్ళు భయపడతారని బాగానే ఉందమ్మా అనేదే. కానీ అమ్మ నువ్వు ఉండబాక, నువ్వు డాక్టర్లు చేర్చుకొని అంటలేదు. అయినా నేను కళ్ళిద్దరు వేసాయా, నాకైతే ఏదో అయిపోతుందయ్యా, నాకైతే ఏది తెలవడం లేదు. ఈ మందుల వల్ల అయింది నాకు తెలవడం లేదయ్యా. నాకు తోడుగా నువ్వు ఉండయ్యా, నాకు ముందుగా మీ డాక్టర్తో మాట్లాడయ్యా. నేనేది ఇటు అయిపోతున్నానయ్యా వేసాయా, నన్ను ఎన్నో తడవలు బ్రతికించుండవు తండ్రి. ఈ సాక్ష్యంగా నన్ను నిలబెట్టుండవయ్యా. మరి ఏందైంది అర్థం కావలేదు ప్రభా. నేను దేవుని ప్రార్థన అసలు ఏందో అర్థం కావాలి. అట్ట అయిపోతా ఉన్నాను. అప్పుడు తీసుకుపోయినారు. అవన్నీ టెస్టులు చేయించినాడు. ఎన్ని టెస్టులు చేయించాడో మా కూతురికి తెలవాలా. అన్నీ చేయించింది. నేను ఆటలోనే ఉన్నాను. నేనేమనుకున్నానంటే నేను అన్నం తినకుండా ఉండలేదా, డోకులు అయిపోయినాయి, ఏది నెల నుంచి మందులు మింగుతుంటే దానివల్ల ఇవ్వాలి అనుకున్నాను. చలానన్నా పెడతాడులే అనుకున్నా. అమ్మ నాకు చలాన్ని అయితే పెట్టించండి చదువు లేదు, ఏదైనా ఓర్ముష అయితే తెచ్చిండమ్మ నేను తాగుతాను, నాకు శక్తి లేదమ్మా అని అంటున్నాను. మా కూతురు అమ్మ నువ్వు డాక్టర్ చెప్పేదాకా ఏం ఆయన ఒక మాత్ర వేసాడు. ఏమో నీకు చాలా ఉందమ్మా జ్వరం అన్నాడు. అంతకుముందు రక్త పరీక్ష చేయించుకుంటే 250 ఉందమ్మా నీకు బీపీ ఎట్ట చాతాయించుకుంటున్నావు అన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడే కాపాడుతాడయ్యా అనుకుంటా ఉన్నా మనసుని. ఆయన ఏం చెప్పాడంటే అమ్మ నీ కిడ్నీ ప్రాబ్లం ఉందని, ఏదో నీరు కొలెస్ట్రాల్ ఉన్నాయమ్మా అన్నాడు. ఏదేదో చెప్పిండు. మందులు మిగతా ఎటు తిరిగిపోయింది. మళ్ళీ
ఇంకేం వేసేది లేదు, జ్వరం మాత్రం ఒకటి వేసి ఈ మందు మింగేసి పోయిరమ్మన్నా అన్ని టెస్టులు చేసినారు. చేసిన తర్వాత మళ్ళీ నన్ను అడిగి తీసుకొచ్చినారు. ఆయన అవన్నీ చూసి ఆ డాక్టర్ అన్నీ చూసి ఇన్ని మందులు రాసిచ్చి అమ్మ ఏంటి చలాన పెట్టకూడదు, ఇంగ్లీష్ని చేయను, ఏమీ చేయను అన్నాడు. సరే ఏదన్నా తాగేదానికన్నా అడగమ్మన్నా, అవి ఏం కూడా తాగకూడదమ్మా అన్నాడు. సరే ఏసయ్యా నీ చిత్తం, నా శరీరంలో నెల నెల నాయన నీ రక్తాన్ని ఏసు రక్తం వేస్తున్నావు తండ్రి, నాకు శక్తిని ఇప్పుడు దయచి నాయన, బలమును దయచి నాయన. వీళ్ళైతే ఇంగ్లీష్ నేను అంటుండ్రు, చలాన పెట్టను అంటుండ్రు, ఏం చేయను అంటుండ్రయ్యా, నేను ఎలా బతకాలి వేసి ఈ చిత్తంతో నన్ను కాపాడు తండ్రి అని నేను హృదయంలో నేను తలుచుకుంటూ ఉన్నాను. అంతే 2 మాత్రలు వేసాడు, అంతకుముందు 1 మాత్ర వేసాడు, ఇంటికి తీసుకొచ్చేసాడు. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అమ్మా, ఏం చేయబోకండి నన్ను ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత నాకైతే ఆహారం పోయేది లేదు, ఏం ఆహారం పోయేది లేదు. సారు అంటే ఉడికి నీళ్ళు కాసి అంటూ ఉండేది. సార్ ఉడికి నీళ్ళు సుఖ తాగేది అట్టే ఉండేది. ఏం తిన్నా డోకులు అవుతా ఉంది. నేనైతే మందులు వేసుకోలేదు, ఇంజక్షన్లు వేసుకోలేదు. నాకు అసలు డాక్టర్లు కూడా ఇంజక్షన్లు వేయలే, మాత్రలు వేయలే, సెలైన్లు పెట్టలే, ఏం జిల్లు అనేటివి కూడా తాగొద్దని చెప్పేశారు. ఏమీ లేకుండా అయిపోయినాను. దేవుడే నన్ను కాపాడాలి ఏసయ్యా అనుకుంటే నా స్థితిలో ఇట్లా ఉన్నప్పుడు ఒక రేతులు మళ్ళీ నాకు ఉన్నపాటుగా గుండెల నొప్పి వచ్చేసింది. అలివి కాకుండా వచ్చేసింది గుండెల నొప్పి. 1 గంట అప్పుడు వచ్చింది. అమ్మా అమ్మ అమ్మ నా గుండెల నొప్పి వచ్చిందమ్మా. నా కూతురు చూసి ఏందమ్మా నువ్వు వదిలి పెడతా ఉన్నావు, నాకే కిడ్నీ ప్రాబ్లం, నా బాగాలేకటే నువ్వు నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నావు. కాదమ్మా నాకు ఊపిరి తిరగడం లేదమ్మా, అమ్మ నాకు పైకి వస్తుంది కానీ శ్వాస కింద కాకుండా మా అమ్మ నాకు ఏదో బాగాలేదమ్మా, నాకు ప్రార్థన చేయించండి అమ్మ ముందు నేను. అవునా మా చేయనమ్మ అమ్మగా బాగాలేదు రామని, అమ్మ సీరియస్ అయిపోతుంది రామని. మా పిల్లలందరూ లేచేసారు, లేచి ఏదేదో చేసినారు. సార్ ప్రార్థన చేసాడు, అంత రేతుల్లో లేచి, సార్ నాయనా ఏసయ్యా నీ దాసుడు మంచి నిద్రలో ఉన్నాడేమో, మెలకువ కలిగి నాయనా నీ దాసుడు నాకు ప్రార్థన చేసేలాగా నీ దాసుడితో నువ్వు మాట్లాడేయా, నన్ను నువ్వు తాకయ్యా, అది తెచ్చి నువ్వు నన్ను నాయనా అని భయం వేసింది. నాకు చాలా భయం వేసింది. అప్పుడు సార్ ఫోన్ చేసి ఏంటంటే సంగతి సార్ అంటున్నానే ప్రార్థన చేసాడు. చేసిన ఒక 5 నిమిషాలకి నాకు గుండెల నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు కూడా గుండెల నొప్పి లేదు, తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయింది, జ్వరం ఎట్ట పోయింది, కడుపుపురం ఉంది, కడుపుపురం తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి. మందులే పట్టినాడు, ఒక మాత్ర కూడా నేను మింగలేదు. మా సుగరం వచ్చి అత్తమ్మ నీకేం బాగలేదంట అనేది. అమ్మ ఇట్లా సంగతమ్మా నువ్వు భయపడబాక అత్తమ్మ నీకేం కాదు, భయమే లేదమ్మా అనుకున్నాను. ప్రార్థన చేసుకుంటాను నేను. నాకు అన్నీ బాగా అయిపోయేసినాయి, తగ్గిపోయినాయి, అన్నీ బాగా అయిపోయినాయిలే, నాకు ఇంకేం పర్వాలేదు. ఇంక అన్నం అన్నీ వండుకుంటా తింటాను. 2 రోజులు 3 రోజులు అన్నం కూడా వండుకున్నాను, తింటాను నేను. ఇంత లోపల నా కూతురు వచ్చి నిన్నగా మొన్న వచ్చి అమ్మా మళ్ళీ డేంజర్ అయిపోవడమ్మా అని. ఏందమ్మా వాడు తాగిలేమ్మా, తాగి ఉంటాడు అమ్మ, ఇంకేం కాదు. కాదమ్మా ఇప్పుడు రూపు మారిపోయాడమ్మా అమ్మ అంటాము. అమ్మ నేను బాగాలేదమ్మా, నా పరిస్థితి కూడా బాగాలేదు. ఇంకా ఆ మాట తెలిసేది ఇంకా నాకేమైపోయిందంటే ఇంకా డేంజర్ అయిపోయేసి, అది అంతా ఫీలింగ్ అయిపోయేసి శుద్ధి లేని మనిషి మాత్రమే అయిపోయింది. అన్నం లేకుండా 2 నెలల నుంచి ఆహారం లేకుండా దాన్ని కదా ఇంకా డేంజర్ అయిపోయింది. సరే బిడ్డ కదా ఎట్ట చూద్దామని పోయేది. పిల్లడు తీతనం మారినాడు. సరేమ్మా ముందు ప్రార్థన చేయించు, తర్వాత ఎట్టయితే వద్దమ్మా, డబ్బులు ఏం చేద్దాం అంతేనే. దేవుడి దయ వల్ల నా బిడ్డని నన్ను దేవుడు కాపాడినాడు. హాస్పిటల్కి పోయినప్పుడైతే మడిని తీసుకుపోయిన, ఇప్పుడు మేము నిద్రలేసి ఎట్ట కూరలు అట్నే పోయినాము. ఆ హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు 1 లక్ష అయినా 2 లక్షలైనా మేమైతే నిజం చెప్పలేమన్నారు. అమ్మా నాకు అప్పుడు దాకా కూడా నాకు ధైర్యం లేదు, వీడు ఏమైపోతాడనే ధైర్యం, అదే ఫీలింగ్ భయమే ఉండింది నాకు. అంటే వాడు చూసి నాకు ధైర్యం రావడం లేదు. సరే అనుకొని ఇంగ్లీష్లు చేస్తాం, డబ్బులు అయితే ఎక్కడ దిగడైనా ఎట్టయినా చేస్తాంలే. కానీ అమ్మ చెట్టు కిందైనా పెట్టుకుని బిడ్డను బ్రతికించుకుంటూ వీళ్ళ సోడైనా అమ్మేద్దాం, నా బిడ్డ బాగుంటే సార్ చాలా మనం భయపడబాగమ్మా. వీళ్ళ స్థలమైనా అమ్మేస్తారు 2 లక్షలు 3 లక్షల కింద నేను దేవుడికి మరి పెట్టుకుంటా ఉన్నాను. ఎక్కడికైనా చెప్తాంటే ఆయన ఏం చెప్పాడంటే అమ్మ నారాయణ కన్నా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ఆలోచన చేసి వేసాయా బయటకు వచ్చి కూర్చొని కన్నీరు ఖర్చి హృదయపూర్ణంగా దేవుడిని అడిగిన, అయ్యా ఏందయ్యా నేను చూస్తే ఇలా ఉన్నాను, నా బిడ్డ చూస్తే ఇట్లా అయిపోయినాడు,
నాయన నా బిడ్డ మీదకి వచ్చిన దోషములు నా తండ్రి, నా బిడ్డ ద్వారా వచ్చిన పాపములు తండ్రి క్షమించయ్యా. ఏందయ్యా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నువ్వే నాకు దిక్కు. ఈ సమయంలో నువ్వు లేకుంటే నాకు ఎవరు లేరయ్యా, కనీసం ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరయ్యా. అందరం దిగిపోతున్నాం తండ్రి. ఏసయ్యా ఏ దారి మాకు దారి తెలవలేదయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, అమ్మా నువ్వేం పడలేదు, వాళ్ళు తీసుకొని వెళ్ళమంటుండ్రు కాబట్టి నారాయణ కన్నా పెద్ద హాస్పిటల్ తీసుకోమని ఎక్కడికి వద్దు, నువ్వు సార్లు గెలవనిపించి సార్ ప్రార్థన చేయించు, తీసుకుని చర్చిలో పడేసుకోండి. తీసుకోపోయినాడా తీసుకోమని, ఉండిచ్చినాడా ఉండి ఆయన సాక్ష్యంగా నిలబెట్టుకున్నా సాక్ష్యం చెప్పుకుంటావమ్మా అని నా బిడ్డకి పోయి చెప్పినాను. నా బిడ్డ నా మాట లేదు, ఏం చేయాలని భయపడిపోతుంది. నాకైతే ఏం కాదని అప్పటి నుంచి నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు. సార్ ఇంకా రాలేదే ఎస్ఐయా, నీ దాడుని నడిపించయ్యా, నాకు ఏ ఆదరం లేదు, మేము ఏ దారి పోవాలయ్యా ఎస్ఐయా దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు సార్ వచ్చేసాడు. మా వస్తున్నాడు సార్ అన్నప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చింది. నువ్వు సహాయం చేసే దేవుడు, దారి చూపించే దేవుడు తండ్రి, నువ్వే మాకు ఆధారం అంటున్నాను. అప్పుడు వచ్చిన తర్వాత సార్ ధైర్యం చెప్పి, అంతకు ముందు అయితే నీళ్ళు కూడా తాకూడదని చెప్పినారు. నీళ్ళు తాకుండా బిడ్డగా అలా జీవించాలా, ఏమైపోతుందో చాలా భయపడ్డాను. నాటేలా ధైర్యం నాకు లేదు, నాకు చాలా భయం వేసిపోయింది. అప్పుడు సార్ వచ్చినాడు. అప్పుడు సార్తో కూడా చెప్తున్నా, సార్ నువ్వు ప్రార్థన చేయండి తీసుకుని వెళ్ళిపోతాను సార్, నువ్వు ప్రార్థన చేసి సార్ మేము ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అప్పుడు సార్కి మంచి జ్ఞానం తెచ్చి దేవుడు సహాయపడి సారుడు మన దేవుని బిడ్డలతోనే మాట్లాడి అక్కడికి మమ్మల్ని పంపించాడు. సార్ అయితే మమ్మల్ని వదలలేదు, మా దగ్గరే ఉన్నాడు. అయ్యా మా కాపరో కదా నువ్వు, ఈ దాసుడు మాకు కాపలుగా ఉంచినవో తండ్రి. ఏసయ్యా నేను కాలు వాసిపోయింది, ఇవన్నీ నాకు తగ్గిపోయలేకి మళ్ళీ సాతాను మళ్ళీ నా కాలు కేసిండు. కాలు నెప్పితే నేను సంపాదించుకోలేక నీరసం అయిపోయినాను. ఇప్పుడు సార్ వచ్చి మాకు అన్నీ చేసి వచ్చినానికి ఆయన వచ్చి నీళ్ళు దాపించాడు, ఆయనకి ఇడ్లీ పెట్టచ్చు అన్నాడు. అన్ని చీట్లు అన్నీ చేసిండ్రు, డబ్బులు కూడా కొంత కొరవైంది. సార్ మాట్లాడి చేసినాడు. దేవుడి శక్తితో, దేవుడు ప్రేమతో, దేవుడు మా మీద చూపించిన పట్టు ప్రేమ ఎంతగానో నా కుటుంబాన్ని నన్ను కాపాడుతుంది. అది నాకు ఈ నెలలో చేసిన దేవుడు. నేనైతే మందులు మింగల, మాత్రలు మింగల, చాయ్ ఏమీ చేయలే, నాకు అన్నీ తగ్గిపోయినాయి. దేవుడు ఎంతో మేము చేసిండు నా పట్టు. ఆయనకి నేనైతే ఏమీ లేను, కానీ నా హృదయపూర్ణంగా నా జీవితకాలం అంతా నీ పాదాల దగ్గర ఉంటాను తండ్రి. నేను దేవుడి గొప్పదాలైనాను, అది నాకు సాక్షి. మీరందరూ కలిసి కూడా నా బిడ్డకి ఏం కాకుండా అందరికి కలిసి ప్రార్థించేయండి. నాకు కాలు కేసిండే కూడా దేవుడు తీసేస్తాడని నాకు నమ్మకం, అది నా సాక్షి. చెప్పిన సాక్ష్యము దేవుడు దీవించి ఆపణ సాయంత్రాలు రేపు వచ్చే వారం చెప్తున్నా.